ఇండాపూర్ డైరీ అనేది మొత్తం దేశంలో టాప్ ఫైవ్ డైరీస్ లో ఒకటి అండి. ఫస్ట్ అమూల్ ఉంటుంది టాప్ 1 ప్లేస్ లో, తర్వాత ఇండాపూర్ ఉంటుంది, ఆ తర్వాత హెరిటేజ్ ఉంటుంది, ఇంకా మదర్ డైరీ, ఇవన్నీ కూడా టాప్ 5 లోకి వచ్చే కంపెనీలు. ఇండాపూర్ డైరీ అనేది అది మామూలుగా వేరే డైరీ లాగా ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేసిన కంపెనీలాగా కాకుండా ఇండాపూర్ డైరీ రోజుకి 40 లక్షల లీటర్ల పాలని సేకరించే కంపెనీ. 40 lakh లీటర్స్ పర్ డే సేకరించే కంపెనీ ఇండాపూర్ డైరీ. వాళ్ళకి 50 లక్షల లీటర్ల పాలని ప్రాసెస్ చేసే మెషినరీ వాళ్ళ దగ్గర ఉన్నది. పాయింట్ నెంబర్ 3 ఏంటి అంటే, ఇండాపూర్ డైరీకి ఇప్పుడు చాలా అంటే మిల్క్ సీజన్ లో ఎక్కువ మిల్క్ వస్తుంది, కన్సంప్షన్ అంత ఉండదు. అటువంటి పాలను ఏం చేస్తారు అంటే పాల పొడిగా మారుస్తారు. ఇట్లా పాల పొడిగా మార్చే ఆ మెషినరీ ఏషియాలోనే బిగ్గెస్ట్ మెషినరీ ఉన్న కంపెనీ ఇండాపూర్ డైరీ. మీకు లక్ష్మి గారు ఇంకొక చిన్న విషయం చెప్తాను, డిస్క్లైమరు. ఐఎమ్ నాట్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండాపూర్ డైరీ, ఐఎమ్ నాట్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ హెరిటేజ్ డైరీ. వాళ్ళకి ఆ డైరీలకు సంబంధించిన మనిషిని కాదు. యాజ్ ఎ జర్నలిస్ట్ నేను కొన్ని విషయాలని నేను అడిగి తెలుసుకొని నేను రికార్డులు చూసి మీకు చెప్తున్నాను. సో ఇండాపూర్ డైరీ అనేది టాప్ 2nd ప్లేస్ లో ఉన్న కంపెనీ, 3rd ప్లేస్ లో ఉన్న కంపెనీకి బినామీ అనటం అనేది అది కరెక్ట్ విషయం కాదు.